తెలియజేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడాల మండలం లక్ష్మాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొని విద్యార్థులకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోందని తెలిపారు. విద్యార్థుల సమస్యలను ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే తల్లిదండ్రులు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పాఠశాలలో నీటి సమస్య పరిష్కరించాలని అధికారులు కోరారు. సర్టన్ టైం టేబుల్ ఇస్తే ఇది కళాశాలలో ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేయాలన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆదేశానుసారం, అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులైనటువంటి నారా లోకేష్ గారు 2024 నుంచి చేపట్టేటువంటి ఈ మెగా పిటిఎం కార్యక్రమానికి మనము అంకురార్పణ అయినప్పటి నుంచి కూడా ఇది క్రమక్రమంగా పెరుగుకుంటూ అంటే ఒక అవగాహన వస్తూ ఈరోజు ప్రతి స్కూళ్ళలో చదువుకునే పిల్లల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ మన స్కూల్కి వెళ్ళి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఈ పేరెంట్స్ మీటింగ్కు మనం వెళ్ళాలి అని చెప్పేసి చాలా అందరి వరకు కూడా అవగాహన వచ్చి రావడం జరుగుతుంది. మరి ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదువుతున్నటువంటి స్కూళ్ళలో పిల్లలకు విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, వారి విద్య ఏ విధమైనటువంటి విధంగా ఉంది, వారికి వస్తున్నటువంటి సబ్జెక్టు మార్క్స్ ఏమి, అలాగే వాళ్ళకు ఇస్తున్నటువంటి ఫుడ్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వసతులపైన కానివ్వండి, అన్నిటిపైన కూడా ఒకసారి చర్చించుకోవడానికి ఇది ఒక సువర్ణమైనటువంటి అవకాశం. హాస్టల్లో సదుపాయాలకు వాకింగ్ షూస్ కానివ్వండి, నైట్ డ్రెస్సులు కానివ్వండి, ఇవన్నిటిని కూడా నిన్ననే పంపిణీ చేయడం జరిగింది. మరి దాంతోపాటు ప్రతి స్కూల్లో చదువుతున్నటువంటి మౌలిక వసతులకు అన్ని స్కూళ్లకు ఏదైనా సరే డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు, ఏదైనా సరే